ఒకటో వచనం చదువుదాం. Yes, Lord. Yes, Lord. ఒక్క నిమిషం. యెహోవా నా ప్రార్థన ఆలకించుమండి. మన ఈ దినం మనం ఏ దినంలోనూ ప్రార్థననే అంశంగా ఉన్నాం కదా. ప్రార్థన చేస్తే మనం ఎవరితో మాట్లాడాలన్నా ప్రార్థన జీవితం ఉండదు, దేవునితో. హల్లెలూయా, స్తోత్రం. అంటే నీ నమ్మకం, నీ దేవునితో నీ మాట్లాడటానికి వచ్చి నీ నమ్మకం అది. హల్లెలూయా, స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి రోమా 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మొదటి మాట ఏమున్నది? మన ప్రార్థన జీవితం అని ఇక్కడ ఉన్నది. రెండవ వచనం ఏమున్నది? మరి రెండవ మాటలు ఏమున్నది? మనము ఇక ఏమనగా పాపములకు దాసులను కాకుండా పాపశరముతో ఉండదంట. ఈ పాపశరముతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడా? హల్లెలూయా, ఆ ప్రార్థన వింటాడా? నెక్స్ట్, ప్రార్థన చేస్తున్నామని మన నమ్మకం. ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి 1 తెస్సలోని 5వ అధ్యాయం 25వ వచనం. 1 తెస్సలోని ఎస్ లార్డ్. 25 వచనం ఏముంది? 1 తెస్సలోని 5వ అధ్యాయం. ఎస్ లార్డ్. మన ప్రార్థన సోదరులకు ప్రార్థన కోసం చేయాలి. నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తా నీ ధన్యత. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే ఈ ప్రార్థన దేవుడు అందరి కోసం చేయమన్నా, లేకుంటే నా ఒక్కరి కోసమే నా గురించే ప్రార్థన చేయమన్నా. హల్లెలూయా, హల్లెలూయా. 25 వర్షాలు కూడా 17 వర్షాలు పోతుంది. ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉండాలి, అవునా కదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానుసారం మనం జీవిస్తున్నాం కాబట్టి మన ప్రార్థన దేవుడు వినాలంటే మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నాకు మీద ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన దేవుడి మీద చాలనుకొని ఉంటే ఆ ప్రార్థన దేవుడు వింటడా? హల్లెలూయా. సరే, లూకా సువార్త 11వ అధ్యాయం కూడా వచ్చింది. ప్రార్థన చాలించిన తర్వాత ప్రభువా స్తోత్రం. నీ కుమారుడికే కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, ఏ బిడ్డలకన్నా ప్రార్థన నేర్పిస్తున్నావా నీ జీవితంలో? హల్లెలూయా, స్తోత్రం. నేర్పిస్తున్నావా? అంశం బట్టి ఇప్పుడు యెహోవా తన శిష్యులకు ఎలా ప్రార్థన నేర్పించడం, మాకు కూడా అలా ప్రార్థన నేర్పేయండి. ఎవరిని అడుగుతానట? హల్లెలూయా. నీ కుటుంబంలో నీ పిల్లలకి కావచ్చు, నీ బంధువులకి కావచ్చు, చుట్టాలకి కావచ్చు, ఎవరికైనా నువ్వు ప్రార్థన నేర్పిస్తున్నావా? హల్లెలూయా, నేర్పిస్తున్నావా? ప్రార్థన జీవితం మన హృదయాలలో, మన జీవితంలో ప్రార్థన ఎంతో కావాలి, అవునా కదా? వ్యాధి బాధలు ఏమనేసి అష్టాన్ని చాపేటప్పుడు ఏం కావాలి? ప్రార్థన కావాలి. హల్లెలూయా. మనకి ఎన్ని కష్టం వచ్చి నష్టపడినా ప్రార్థన ఇచ్చిపెట్టి ఏమైంది? అవునా కాదు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వ్యాధి బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంది. వ్యాధి బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఏ సేవ గుర్తొస్తుంది పోతుంది మనకి. కానీ ఆ ప్రార్థన విడిచిపెడితే ఏమైతుంది మన జీవితంలో? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం.
సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా ఆ, విస్తారమైన ధనము ఉండుట కంటే ఉమ్, యెహోవా యందు భయభక్తులతో కూడా ఆ, కొంచెము కలిగి ఉండుట మేలు. yes Lord. దేవుని దగ్గర మనకి భయం ఉండాలి, భక్తి ఉండాలి. హల్లెలూయా. ఎంతో మందికి మనం ఈ రోజులలో పోలీసులు బాగా వీళ్ళకి భయపడుతున్నారు, దేవుని మనం భయపడలేం. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి భయం? మన భయం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? మన దేవుడి దగ్గర ఉండాలా, పోలీసుల దగ్గర ఉండాలా, వాళ్ళ దగ్గర ఉండాలా? వాళ్ళు చంపుతారు, వీళ్ళు కొడతారంటే ఎవరి కోసం నీ ప్రాణం పోవు? ఎవరి కోసం కావాలి? హల్లెలూయా. అంటే ప్రాణం ఐదు త్రాగాలంటే మనం ఎంత? హల్లెలూయా. మనం ఎంత? ప్రైవేట్ త్రాగాలు అయ్యగారిని చంపి మనం ఎంత? మన కాదు. ఈరోజు క్రైస్తవులు ఎక్కడ ఒకటి చంపుతారంట. అంటే అంత ధన్యత మనకి లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ ప్రార్థన చేస్తే ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం. సరే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనంలో యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ ఆ. వెళ్ళగొట్టి ఆ. రూకలు మార్చువారి బల్లలను ఆ, దుమ్మరపు వారి పీఠములను ఆ, పడత్రోసి ఆ. నా మందిరము ప్రార్థన మందిరమనవలెను ఆ, అని రాయబడి ఉన్నది. ఆ. అయితే మీరు అయితే మీరు దానిని దొంగలకు కొనుగోలు చేసిన వారని ఆ, వృత్తివాళ్ళు ఆ. ఆ. దేవాలయంలో ఉమ్. ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచింది. Yes, Lord. దేవునికి కోపం రాదా మరి? క్రైస్తవులు అందరూ నమ్మాలి. ఎక్కడైతే దేవుని ఆరాధిస్తారో, ఎక్కడైతే దేవుని చేస్తారో, ఆలోచించి వాళ్ళకి క్రైస్తవులను పంపుతారు కాబట్టి మరి దేవుని కోపం రాదా? కాదా? వస్తుంది. ఆ ఉగ్గురెట్లా మరి మనం కట్టుకోలేదాం. దేవుని భయపడలేదు, పోలీసు వాళ్ళకి, సిఐకి, ఎస్ఐకి భయపడడం కోసం దేవునికి భయపడ. పోలీసు వాళ్ళు, సిఐ ఉండడం కోసం దేవుడు ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం. వాళ్ళని కొట్టరా? చెప్పండి, ఎగ్జాంపుల్ కొట్ట రావాలి. వాళ్ళు కొడతారు కోసం మరి దేవుడు కొట్టారండి. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా జీవిస్తానని దేవునికి భయపడ అని అనుకుంటే దేవుడికి నువ్వు భయపడాలి. ఫస్ట్ వాళ్ళెవరు? మనుషులు. దేవుడిని పుట్టించుడు, పెంచుడు, పెద్ద చేసి కట్టుకుడు, వర్షం ఇచ్చుడు, బోధించుటకు ఆరంభించి అన్ని నేను ఆడుకునే దేవుడు నువ్వు భయపడలేదు. ఈ రోజున సాధారణ మనిషి ఆయన. వాళ్ళు సాధారణ మనిషి. నేను పుట్టి పెద్ద చేసి నీ కంటి వాళ్ళని కండ్ల వాళ్ళని ఆదరించింది ఆయన. హల్లెలూయా. ఆదరించిన దేవుడిని భయపడినట్టు ఎట్లా? అవునా కాదు? దేవుడు నేను శిక్షించాడా? అవునా కాదు? హల్లెలూయా. స్తోత్రం. పిచ్చోడు అంటున్నా. ఏ చెప్పాలి? ఎవరి గురించి మాట్లాడతాను? క్రైస్తవులు క్రైస్తవుల గురించి మాట్లాడుతాడు. మాట్లాడతాను. ఎంతో మంది అన్నారండి పిచ్చోడు పొలిటికల్ ఎవరి గురించి మాట్లాడతాను? క్రైస్తవుల గురించి. ఆయన మాటే బలపరుస్తానని హల్లెలూయా. అంటే ఈ రోజులలో మనం అయిన వాళ్ళము ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజులలో ఆయన అమెరికాలో మన కోసం, క్రైస్తవుల కోసం ఎంతో మంది కోసం కొట్లాడతాను. హల్లెలూయా. మనం కూడా మన ప్రార్థన ధన్యతలో ఈ క్రైస్తవులను ఎక్కడైతే సంస్థలు ఆర్ఎస్ఎస్ వాళ్ళ గురించి మన ప్రార్థన చేయటం మన ఇష్టం. నా కుటుంబం బాగుపడాలి, నా కుటుంబమే ఆశీర్వదించాలి, దేవుడు నా కుటుంబాన్ని రావాలి అంటే దేవుడు చేయలేట. హల్లెలూయా. మన దేవుని దీవెనగా మెండుగా ఉండాలి. ఒకసారి దేవుని వాక్యం సాగుతుంది. 146వ కీర్తన 5వ వచనంలో మాట్లాడుతుంది. ఎవనికి యాకోబు దేవుడు సేవకుడును, ఎవడు తన దేవుడిని ఊహ మీద ఆశ పెట్టుకున్నవాడు దాన్ని అంటారు. మన దేవుడిని ఆశ పెట్టుకుంటే మన ప్రార్థన జీవితం దేవుడు మనల్ని కాపాడుతున్నాం. అవునా కదా? హల్లెలూయా. దేని వాక్యం సాగుతుంది. ఒకసారి 3వ అధ్యాయం 10వ వచనం. రక్తము చిందించుటకు ఆ. వారి పాదములు పరిగెత్తుచున్నవి. ఆ. నాశనము కష్టములు ఆ. వారి మార్గములలో ఉన్నవి. Yes, Lord. ఈ రోజులలో స్తోత్రం. హల్లెలూయా.
వస్తలేరు. చెప్పండి నేను ఎక్కడుంటున్నా? రక్తము చిందితే వాడు కొడతాను, వాడు చీరుతాను అంటే వాడు పోతాను. ఇలా క్రైస్తవుల మీటింగ్లు పెడతారు, ఇలా ఆడవాళ్ళు రండి అంటే వస్తాను. రారు. ఆడ వదిలేని వాళ్ళు ఇంకా వదిలి పెట్టుకున్నారంటే అది పోతాను వచ్చుకున్న దేవుని మీటింగ్ అంటే వస్తాను. హల్లెలూయా. స్తోత్రం. అట్లా రావు మనం, ఎందుకంటే క్రైస్తవులే దేవుడే కానీ ఏంటిది నేను కాపాడి పెద్ద చేసి నేను ఆశీర్వదించే దేవుడిని పట్టించుకోకుంటే కానీ తుల్లి కాదు ముఖ్యం, నీకు ఎవరు ముఖ్యమేనా? దేవుడు. దేవుడి ముఖ్యం, తుల్లి ముఖ్యం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. 18వ వచనం వారి కన్నుల ఎదుట ప్రతి నోరు సర్వలోకము ఎస్ లార్డ్. దేవుని వాక్యానుసారంగా మనం చేసే క్రియలన్నీ ఇక్కడ వాక్యం ద్వారానే ఉన్నాయి, అవునా కాదా? స్తోత్రం. అది పోతాను గుడికి వస్తాడు, వాక్యానుసారంగా ఉండదు, 18వ వచనం, అవునా కాదు? హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 22వ వచనం చదువుతారు. మరియు మీరు ప్రార్థన చేయించినప్పుడు నమ్మిన ఎడల ఎస్ లార్డ్. మీరు ఏమిటి గురించి ప్రార్థన చేస్తూ అర్థిస్తా ఉంటాడు దేవుడు. నాకు బంగారం కావాలి, నాకు గీతాలు కావాలి, నాకు గీతా డూప్లెక్స్ బిల్డింగ్ కావాలని అంటాయా? హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. దేవుని వాక్యానుసారంగా మనం ప్రార్థనలు ఏవి అడుగుతామో అవే ఇస్తా అంటాను. నాకు బంగారం కావాలి, నాకు గీతలు కావాలి, నీళ్ళు కావాలి, బిల్డింగ్ కావాలని దేవుడు ఇస్తాడా? ఇయ్యడు. దేవా నన్ను మనం సంపు దేవాన్ని తెల్లారి వాటిగా గేట్ మీద పడేసుకోవాలి, గేట్ పాడలు బలగించేవాడిని చేస్తాడా? హల్లెలూయా. అంటే అది ఏమనంటే మనం కోరుకుంటాని కోసం దేవుడు చేస్తాడా? హల్లెలూయా. నా హృదయం బాగా ఫుల్ ముఖ్యాలు పెట్టుకొని మందిరం కలిసి నీ ప్రార్థన వింటాను తెలియడానికి దేవుడా ప్రార్థన వినడు. హల్లెలూయా. వాక్యానుసారం అనేది మత్తయి సువార్త 21వ వచనం ఏం మాట్లాడుతాడు? మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం అడుగుతాడో అవే ఇస్తారు, అంతేనా కదా? వాళ్ళు సంపు, పొడు, చీర అంటే వాళ్ళు దేవుడికి